టాలీవుడ్ డైరెక్టర్ రైటర్ రాజాసింహ ఆరోగ్య పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. స్కంద మూవీ కోసం తలకొండ అడవులో స్క్రిప్ట్ రాసేందుకు వెళ్లిన ఆయన అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. కాఫీ తాగేందుకు బయటకు వచ్చిన ఆయనను స్మోటీ కొట్టింది. దాంతో చెట్ల పొదల్లో పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఏడాదిగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఇప్పటి వరకు 4 సర్జరీలు జరిగాయి. దాదాపు 40 లక్షలకు పైగా ఖర్చు చేసినప్పటికీ పూర్తిగా కోలుకునేందుకు మరిన్ని సర్జరీలు, థెరపీలు చేయాల్సి ఉంది. ఏంటన్నా చెప్తావా? ఫోన్ ఇది, ఫోన్ నా ఫోను. ఏమన్నా చెప్తావా? ఏంటి చెప్పు. డాక్టర్ అడిగారు. అదే డాక్టరు రీహాబ్ సెంటర్లో పెడదామన్నారు. రీహాబ్ సెంటర్లో పెడితే టైం పడుతుంది కదా. ఏంటి నీకు ఎలా ఉంది ఇప్పుడు? మాట్లాడుతావన్నా? ఫోన్ ఇమ్మంటావు నీకు? నా ఫోన్ ఇది కావాలా? ఏమొద్దా? పడుకుంటావా? కొంచెంసేపు పడుకో. చికిత్స ఖర్చులతో ఆర్థికంగా తీవ్రంగా చితికిపోయిన రాజసింహ అప్పుల్లో కూరుకుపోయారు. మరిన్ని సర్జరీలు, థెరపీలు చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. తనకు దాతలు సహకరిస్తే త్వరగా కోలుకుంటానని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే తనకు అల్లు అర్జున్ సహాయం చేశారని రాజసింహ తెలిపారు. అలాగే చంద్రబోస్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు చెరో 25,000 సహాయం చేశారన్నారు. మెగాస్టార్ చిరంజీవితో 5 సినిమాలు, మహేష్ బాబుతో 5 సినిమాల్లో పనిచేశారు రాజసింహ. 1996లో రైటర్గా ప్రస్థానం ప్రారంభించిన రాజసింహ ప్రేమించుకుందారా, బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్, రుద్రమదేవి వంటి పలు విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. దాదాపు 80 సినిమాలు చేసిన రాజసింహ ఒక్క అమ్మాయి తప్ప మూవీకి డైరెక్టర్గా కూడా వ్యవహరించారు.